అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము 27వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము కఠినమైన ఉపదేశము. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనమునందు ఇది కఠినమైన ఉపదేశము, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిది. సులువైన ఉపదేశములు కలవు, కఠినమైన ఉపదేశములు కూడాను కలవు. రెండును మనకు ప్రయోజనకరమైంది. యేసు స్వస్థపరచువాడు, యేసు అద్భుతమును చేయువాడు, యేసు విడిపించువాడు, యేసు కన్నీరును తుడుచువాడు అను ఉపదేశములన్నీను సులువైన ఉపదేశములు. అదే సమయం నందు ఒకడు నన్ను వెంబడింప గోరినట్లయితే తన సిలువను మోసుకొని ఇందు మూలముగా నన్ను వెంబడింపవలెను అనియు ఇరుకైన ద్వారంలో ప్రవేశించుడి అని యేసు చెప్పినప్పుడు దానిని కఠినమైన ఉపదేశము అని చెప్పుచున్నాము. ప్రభువు మన కొరకు ఏమేమి చేయుచున్నాడు అను సంగతిని, ఏమి చెయ్యబోచున్నాడు అను సంగతిని వినుచున్నప్పుడు మనకి హృదయము సంతోషించుచున్నది. అది ఆనందకరమైన ఉపదేశముగా ఉన్నది. అయితే మీరు ప్రభు కొరకు ఏమి చేయవలను అని చెప్పుచున్నప్పుడు అది కఠినమైనదిగా అనిపించుచున్నది. మోషే ధర్మశాస్త్ర సంబంధమైన ఉపదేశం తీసుకుని వచ్చాను. అయితే యేసు కృపా నియమము గల ఉపదేశములను తీసుకుని వచ్చాను. ఈ రెండిటిలో గైకొంటుకు కఠినమైంది ఏది? ధర్మశాస్త్రమా లేక కృప యొక్క నియమమా? ధర్మశాస్త్రము వ్యభిచారము చెయ్యకుందుగాక అని చెప్పుచున్నది. అయితే ప్రభు దీన్ని సులువైందిగా చేయక ఇంకా కఠినపరచను. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమునందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని ఆయన చెప్పాను. ఇది ఎన్నో రెట్లు కఠినమైన ఉపదేశము. పాత నిబంధనలో వ్యభిచారము చేయు చర్యకే శిక్ష, కొత్త నిబంధనలో అయితే వ్యభిచారపు తలంపునకే శిక్ష. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, ప్రాణానికి ప్రాణము అనుట పాత నిబంధన యొక్క ఉపదేశము. అయితే నీ కుడి చెంపపై కొట్టుచున్న వానికి ఎడమ చెంపను కూడా చూపించుము అనుట కొత్త నిబంధన ఉపదేశము. ఇది ఎంతటి కఠినమైనది! యేసు కఠినమైన ఉపదేశమును ప్రసంగించినప్పుడు ఆయనకు శిష్యుల్లో అనేకులు ఆయనతో నడవక వెనకంజ వేసిరి అని యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో చదువుచున్నాము. అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో కఠినమైన పోరాటములను, సమస్యలను వచ్చెను. అయినను ఆయన క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అని వ్రాయిచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 మరియు 39 వచనం. దేవుని బిడ్డలారా, నిజముగా ప్రభువును ప్రేమించుచున్న వారికి ఆయన యొక్క ప్రేమను బట్టి ఏదీను కఠినమైనదిగా అనిపించదు. ఎట్టి కఠినమైనను ఆయన యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదు. నేటి ధ్యానమునకై ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెహెజ్కేలు గ్రంథం 30, 31 మరియు 32 అధ్యాయములు. సాయంత్రము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.